చెప్తున్నాను నాన్న, నాకు ఒక 1000 రూపీస్ కావాలి. డబ్బులు లేవుగా. నీ పాకెట్లో నేను చూశాను 1000 రూపీస్ ఉంది. ఇది వడ్డీ కట్టడానికి. బట్ వడ్డీ డబ్బులు ఎక్కడయ్యా? ఇంకొక 4-5 రోజుల్లో సర్దుతానన్నా. పాపకి స్కూల్ ఫీజు కట్టాలని అప్పు తీసుకున్నావు కదా, తీసుకున్నప్పుడే చెప్పానా లేదా వడ్డీ కరెక్ట్ టైంకి ఇవ్వాలని? 4-5 రోజుల్లో కట్టేస్తాను. పాప చూస్తాను వదిలేదు. 2-3 రోజులు కట్టేస్తాను. పాప చూస్తాను వదిలేదు. రెండు మూడు రోజులు డబ్బులు కట్టేస్తాను. నాకే టూర్ వస్తున్నాను. దాన్ని భరించేది నేను కదా మామ, నా గురించి మాట్లాడంటే. అయినా ఒక మనిషి ఇంకొక మనిషి ఇంతకన్నా ఎందుకు భరిస్తాడు మామ? ఎవడు మామ భరించేది ఇంతకన్నా? ఒక్కరి చెప్ప మామ భరిస్తాడని నేను ఒప్పుకుంటా. మీ నాన్నరా, మీ నాన్న తొక్కలు ఉన్నాయమ్మా. ఏంటి నువ్వు భరించేది? చిన్నప్పటి నుంచి నువ్వు ఎన్ని చిల్లర వేషాలు ఎట్లా నేను భరిస్తున్నాడని మీ నాన్న ఆయన ప్రేమ అంటే. నాన్న కింద పనిచేసే వాళ్ళ పిల్లలు చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుంటే నువ్వు ఫెయిల్ అయి మీ నాన్నని ఫెయిల్ చేసావు. అది భరించడం కాదా? కృష్ణ గారు అబ్బాయి ఇంటిగా తాగేసి పడిపోయాడు. ఇలాంటి వారికి లేకపోయాడు సార్. నీకు డబ్బులు కావాల్సినప్పుడు మాత్రం ఆయన గుర్తొచ్చి ఆయన ఫోన్ చేసేవాడు. ఆయన ఎప్పుడైనా నీకు కాల్ చేస్తే కుదురుగా మాట్లాడేవారా? వాడు తిన్నాడా? ఎరా పడుకున్నాడా? ఇప్పుడే పడుకున్నాడు. నీకు మీ అమ్మ అంటే ఇష్టమా, నాన్న అంటే ఇష్టమా? నాకు అమ్మే ఇష్టం రా. ఎందుకంటే 9 నెలలు మోసి జన్మనిచ్చింది. అందుకే నాన్నకంటే కొంచెం అమ్మే ఎక్కువ ఇష్టం. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25. రెండు సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మకే దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే. మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాక ఏమో పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా నీడలు. తనను తాను పట్టించుకోవడం కానీ నాన్న ఎందుకో మాకు కూడా బట్టలంతా వెనకబడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారం చున్న పట్టు పెంచబడి కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఎంతో పాపం పాడాలి. ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. నాన్న నన్ను క్షమించు నాన్న. మళ్ళీ రానన్నా
వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా నన్ను ఎడబాటునా కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న కరిగే మైనము నువ్వవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న వదిలేసావా నన్ను ఎడబాటునా కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎడమాటునా. నాన్న మనల్ని వదిలేసి వెళ్తూ వెళ్తూ మనకు ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్తాడు. అది మనం ఎవరైనా గెస్ చేయలేం. బట్ వన్ డే దట్ ప్రౌడ్ మూమెంట్ సమ్వన్ టెల్ యూ, మీ నాన్న నాకు తెలుసు, నువ్వు అచ్చం మీ నాన్నలాగే ఉన్నావు, మీ నాన్న చాలా మంచోడు అన్న ఒక్క మాట. నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి. చూసారు కదా, యాక్చువల్గా ఫస్ట్ ఆ అమ్మాయి నాన్న వచ్చినప్పుడు చాలా మంది నవ్వారు. బట్ ఎవరు ఏం చెప్పకపోయినప్పటికీ ఆటోమేటిక్గా నేనే సైలెంట్ అయిపోయి మొత్తం ఒక్కసారిగా ఐడల్ మొత్తం సైలెంట్ అయిపోయింది. మరి రీజన్ టెండెన్సీ అందరికీ తెలుసు. నిజంగా చాలామందికి ఇక్కడ ఏర్పించారు మా చిన్నారులు, చాలామంది ఆ ఎమోషన్ ఫీల్ అయ్యారు. అందులో నేను కూడా ఒకటి. ఎందుకంటే నేను స్టార్టింగ్ చూసా, అది చూడండి మా వనిత మేడం కాదని ఎన్ని చేస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ స్కిట్ ఎక్కడైనా రివీల్ చేయలేదు. మేము ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఎన్నిసార్లు వేసామో నాకు సుమా మేడంకే తెలుసు. ఎందుకంటే ఆ స్కిట్ చేసేటప్పుడు ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాం. ఆ ఎమోషనల్ బాండింగ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే మంత్కే అది నేను కూడా ఎదురు చూశాను. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేసి మాకు తెలుసు. ఆ ప్రాక్టీస్ టైంలో కళ్ళతడి పెట్టుకున్నాం. ఇప్పుడు నిజంగా మీ అందరినీ కూడా మా చిన్నారులు ఏడిపించేశారు. ఎందుకంటే ఆ మాటలు పాటలు చేష్టలు అన్ని కూడా మీకు కళ్ళకి కట్టినట్లుగా కనిపించేశాయి. కాబట్టి చిన్న ఉన్నవాళ్ళు నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రేమ ఆప్యాయతలు అనేటివి పోయిన తర్వాత నిజంగా రావు. ఉన్నప్పుడు వాళ్ళని చాలా మంచిగా చూసుకోండి. చెప్పడం చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ ఒక్కసారి వాళ్ళని కోల్పోతే మాత్రం ఆ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే నేను కూడా అలా ఉన్నవాడినే. బట్ ఒక్కసారి వాళ్ళు మనకు మిస్ అయ్యారు అంటే ఆ బాధ ఎలా ఉంటుందో నిజంగా చెప్పలేము. ఇప్పుడన్నా కొద్ది కంట్రోల్గా ఉన్నా నేను. నిజంగా ప్రాక్టీస్ చేసే టైంలో ఆ బాధ వర్ణాతీతం. ముఖ్యంగా మా 7th పిల్లలు చూశారు. ఎందుకంటే 2 స్కిట్లు ఒకే సందర్భంలో చేసాం. ఫస్ట్ అంటే స్కిట్లో ఫాదర్ నెగిటివ్ క్యారెక్టర్ అయితే ఈ సిచ్యువేషన్లో ఫాదర్ పాజిటివ్ క్యారెక్టర్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉన్న పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి, వారి మాటలు వినండి. ఎందుకంటే తర్వాత కాలంలో చెప్పడానికి కూడా మనకి ఎవరు ఉండకపోవచ్చు. కాబట్టి ఇంతసేపు ఆదరించిన మీ అందరికీ మరొకసారి మా అందరి తరఫున కృతజ్ఞతా వందనాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్ అండ్ మేడమ్స్. నెక్స్ట్ ప్రోగ్రామ్ యథావిధిగా కొనసాగిద్దాం. Thank you, Arun. Thank you for this skit. Many parents they learned about emotions and feelings. వాళ్ళు ఈరోజు నాకు తెలిసి చాలా మంది పిల్లలు ఈ ఆర్ఎండి స్కూల్ ఈ ప్రోగ్రామ్ తరఫున వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ని చాలా చక్కగా విష్ చేసి రెస్పెక్టబుల్గా ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.